గాయ్స్, ఎప్పుడన్నా స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ చూశాక పీటర్ వాటర్ లో పడ్డప్పుడు ఇండియాలో ఉన్న టోనీ అసలు పీటర్ ని ఎలా కాపాడతాడు అండ్ స్పైడర్ మ్యాన్ కి సివిల్ వార్ మూవీలో ఉన్న కనెక్షన్ ఏంటి? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ మనకుంటాయి. కాబట్టి ఈ మూవీలో ఉండే 30 హిడెన్ డీటెయిల్స్ ఇంకా కొన్ని సీన్స్ వెనక ఉన్న డీప్ మీనింగ్ మొత్తంగా ఈ మూవీని డీకోడ్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 1, మూవీలో మీరు పీటర్ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు చూస్తే ప్రతిసారి తన ఫోన్ చూసినప్పుడు కొంచెంగా క్రాక్ అయి ఉంటుంది. దీన్ని బట్టి తను ప్రాబ్లమ్స్ లో ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాడో తెలుస్తుంది. ఇక లాస్ట్ కి తన ఫోన్ స్క్రీన్ స్పైడర్ వెబ్ లాగా తయారై ఉంటుంది. అండ్ పీటర్ స్కూల్ వాల్స్ మీద హార్వర్డ్ స్టార్, క్లాస్ రూమ్ లో బ్రూస్ బ్యానర్ ఫోటోస్ చూడొచ్చు. నెంబర్ 3, సివిల్ వార్ తర్వాత పీటర్ తో పని అయిపోయిందని టోనీ కూడా పీటర్ ని ఇంటి దగ్గర దింపడానికి వెళ్తాడు. ఆ టైంలో మీరు ఇక్కడ చూస్తే జస్ట్ హ్యాపీ హారన్ కొట్టే ముందు పీటర్ కార్ క్రాష్ అవుతుందని ముందే తన స్పైడీ సెన్స్ తో కనిపెడతాడు. కావాలంటే చూడండి ఎన్నిసార్లు లుక్లు ఇస్తాడో. నెంబర్ 4, మీకు గుర్తుందా? స్టార్టింగ్ లో టోనీ పీటర్ కోసం డోర్ తీస్తుంటే పీటర్ తనని హగ్ చేసుకుంటున్నాడేమో అనుకుంటాడు. దానికి టోనీ, నువ్వు బయటికి పోవడానికి డోర్ తీస్తున్నా అండ్ మనం ఇంకా అంత దగ్గర కాలేదులే అంటాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళిద్దరి రిలేషన్ పెరుగుతూ ఎండ్ గేమ్ వరకు వచ్చాక టోనీనే పీటర్ ను దగ్గరకు తీసుకొని మరీ హగ్ చేసుకుంటాడు. సో దీన్ని బట్టి ఎండ్ గేమ్ లో టోనీకి పీటర్ ఒక స్ట్రేంజర్ నుంచి సొంత ఫ్యామిలీ అంత క్లోజ్ అయ్యాడని అర్థమవుతుంది. ఎనీవే, ఇంకో డీటెయిలింగ్ ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో హ్యాపీ పీటర్ లగేజ్ ఎత్తడానికి చాలా కష్టపడతాడు, కానీ పీటర్ మాత్రం చాలా సులువు పట్టుకొని వెళ్తాడు. ఇక్కడే పీటర్ ఎంత స్ట్రాంగో అర్థమవుతుంది. ఏటీఎం రాబరీలో గ్రావిటీ గన్ యూజ్ చేసినప్పుడు పీటర్ ఫ్లోర్ ఇరిగి పైకి వచ్చేంత గట్టిగా పట్టుకుంటాడు. కానీ అదే మిస్టేక్ మళ్ళీ చేయకుండా ఈసారి కాంక్రీట్ ఫ్లోర్ ని పట్టుకుని కౌంటర్ అటాక్ ఇస్తాడు. ఇక్కడ చూస్తే మనోడు అమ్మాయిని చూస్తూ అలా సొల్లు కారుస్తుంటాడు. కానీ బ్యాక్గ్రౌండ్ లో నెడ్ క్లాస్ తర్వాత మీ ఇంటికి వస్తా అని చెప్పినప్పుడు అస్సలు వినుండడు. సో అందుకే మనోడు ఆంటీకి తెలియకుండా సైలెంట్ గా తన రూమ్ లోకి వెళ్తే నెడ్ ఏం తెలియని ముద్దపప్పులా పీటర్ ని స్పైడర్ సూట్ లో చూసి షాక్ అయి అలా ఉంటాడు. అండ్ న్యూస్ లో స్పైడర్ మ్యాన్ పబ్లిక్ టాయిలెట్ నుంచి బయటకు వస్తున్న ఫోటో ఉంటుంది. ఫన్నీగా అదే ఫోటో పట్టుకుని ఒక ఫ్యాన్ స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ లో ఆటోగ్రాఫ్ కోసం వస్తాడు. నెంబర్ 9, పీటర్ తన స్కూల్ లాకర్స్ కింద సీక్రెట్ గా వెబ్ ఫ్లూయిడ్స్ దాచిపెడతాడు. పైగా అదే పనిగా మళ్ళీ తీసిపెట్టిన మార్కింగ్స్ పైన ఉంటాయి. క్లాస్ రూమ్ లో పీటర్ తనున్న యూట్యూబ్ వీడియో చూస్తుంటాడు కదా, మనం క్లియర్ గా యూట్యూబ్ URL ని చూస్తే రియల్ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ ట్రైలర్ యొక్క లింక్ అది. నెంబర్ 11, కెప్టెన్ అమెరికా ఫిట్నెస్ ఛాలెంజ్ అప్పుడు ఇక్కడ ఎంజే ద హ్యూమన్ బాండేజ్ అనే బుక్ చదువుతూ ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే అందులో ఒక కుర్రాడు తన అంకుల్ ఇంకా ఆంటీతో ఉండటానికి వెళ్తాడు, సేమ్ పీటర్ పార్కర్ ఫ్యామిలీ లాగా. ఫన్నీగా ఎంజే వర్కౌట్ చేసేటప్పుడు కూడా ఆ బుక్ ని చదువుతూ ఉంటుంది. ఈ డీటెయిలింగ్ అయితే కావాలని పెట్టినట్టుంటుంది. మ్యాటర్ ఏంటంటే పీటర్ సూట్ లో ఉండే క్యారెన్ అనే ఏఐకి వాయిస్ ఇచ్చింది జెనిఫర్ కాన్లీ అండ్ జార్విస్ కి వాయిస్ ఇచ్చింది విజన్ రోల్ ప్లే చేసిన పాల్ బెథనీ. షాక్ ఏంటంటే వీళ్ళిద్దరు రియల్ లైఫ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ తెలుసా? పీటర్ సూట్ లో ఉండే హెడ్ డిస్ప్లే మీద తన వెబ్ షూటర్స్ లో ఎంత వెబ్ తగ్గిపోయిందో క్లియర్ గా చూడొచ్చు. పైగా ఆ లెవెల్ పీటర్ సూట్ వాడే కొద్దీ పూర్తిగా డిప్లీట్ అయిపోతుంది. నెంబర్ 14, పీటర్ వాల్ట్ లో ఏమున్నాయో చెక్ చేస్తున్నప్పుడు ఈ మెటల్ రింగ్ కనపడుతుంది కదా, ఇది అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో ఈ రింగ్ ని కీలా వాడి అల్ట్రాన్ సుకోవియా సిటీని కింద పడేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ కంగారుగా పీటర్ ఈ స్విమ్మింగ్ పూల్ పక్క నుంచి పోతాడుగా. మీరు గమనించినట్లయితే ఈ ప్లేస్ లోనే స్టీవ్ శామ్ ని రేస్ లో దాటుకుంటూ వెళ్తాడు. ఈ సీన్ అప్పుడు బిల్డింగ్ ఎలివేటర్ లో ఉన్న తన ఫ్రెండ్స్ ని చూడ్డానికి స్కాన్ చేస్తాడు. కానీ మనకు ఆ స్కానింగ్ తన ఐస్ రెడ్ కలర్ లో బ్లింక్ అవ్వడం చూడొచ్చు. ఎలివేటర్ సీన్ అప్పుడు క్యారెన్ ఏఐ బిల్డింగ్ ని అనలైజ్ చేసి కరెక్ట్ గా 125 సెకండ్స్ తర్వాత లిఫ్ట్ కింద పడుతుంది అంటుంది. సో మూవీలో కూడా రియల్ గా 125 సెకండ్స్ తర్వాతే లిఫ్ట్ పడుతుంది, కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వాటర్ లో పడి గిలగిలా కొట్టుకుంటున్న పీటర్ ని కాపాడడానికి మన ఐరన్ మ్యాన్ వస్తాడు. తీరా కొద్దిసేపు తర్వాత చూస్తే అందులో టోనీ ఉండడు అండ్ ఆ సూట్ ని ఇండియాలో నుంచి కంట్రోల్ చేస్తుంటాడు. పైగా టోనీ ఇండియాలో చేసే ప్రతి మూవ్మెంట్ తన ఐరన్ మ్యాన్ సూట్ కూడా చేస్తుంది. ఫస్ట్ ఒక డ్రింక్ ఆర్డర్ చేస్తాడు, తర్వాత అదే గ్లాస్ ని పట్టుకుంటాడు. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే టోనీ పీటర్ తో ఇక్కడ వైఫై ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ పని అంతే అండ్ బతికినందుకు లార్డ్ గణేష్ కి థ్యాంక్స్ చెప్పుకో అంటాడు. అలా అన్నప్పుడే బ్యాక్గ్రౌండ్ లో మనం ఏనుగు శబ్దం వినొచ్చు. పెద్ద డీటెయిల్ కాదు, కానీ నాకు నచ్చింది కాబట్టి చెప్పాను. పీటర్ ఎప్పుడైతే సూట్ లో ఉండే క్యారెన్ ఏఐ తన హ్యాబిట్స్ ని రికార్డ్ చేస్తుందని తెలుసుకుంటాడో అప్పుడు ఆ రికార్డింగ్స్ అన్ని తీయమంటాడు. అందులోని ఒక ఫుటేజ్ లో పీటర్ చిన్న పిల్లాళ్ళ తోర్లాగా యాక్ట్ చేస్తాడు. అది చూడగానే సిగ్గుపడి తీసేయమంటాడు. అండ్ క్లియర్ గా ఆ ఎమోషన్ ని హార్ట్ బీట్ ద్వారా మనం ఇక్కడ చూడొచ్చు. గైస్, సివిల్ వార్ లో కెప్టెన్ పీటర్ మీద యూజ్ చేసిన మూవ్ గుర్తుందా? ఎందుకంటే అదే మూవ్ ని పీటర్ షిప్ లో ఫైట్ అప్పుడు వాడతాడు. అండ్ ఈ సీన్ లో ఇద్దరు కలిసి స్కూల్ పోతున్నప్పుడు నెట్ కేమో బ్యాక్ ప్యాక్ ఉంటుంది, కానీ మనోడు బుక్స్ చేతిలో పట్టుకొని ఉంటాడు. ఎందుకంటే తన బ్యాగ్ పోయింది కాబట్టి. అదే విషయాన్ని ఆంట్ మేతో చెప్పడం ప్రీవియస్ సీన్ లో మనం చూడొచ్చు.
ఐరన్ మ్యాన్ షిప్ లో అందరినీ కాపాడడానికి వచ్చినప్పుడు తన చేతులకున్న రిపల్సర్స్ తో పాటు తన బూస్టర్స్ షిప్ ని పుష్ చేసినప్పుడు చిన్న డెంట్ పడ్డం క్లియర్ గా చూడొచ్చు. దీన్ని బట్టి విఎఫ్ఎక్స్ టీమ్ ఇంత చిన్న డీటెయిల్ కూడా మిస్ కాలేదంటే గ్రేటే. మూవీలో ఎంజేని ఇంట్రొడ్యూస్ చేశాక వెనక ఒక కిడ్ టైగర్ మాస్క్ వేసుకుని వెళ్తాడు. పైగా ఫ్లాష్ పీటర్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు వెనక ఉన్న సైన్ బోర్డ్స్ మీద గో గెట్ హిమ్ టైగర్ అని రాసి ఉంటాయి. అసలు మ్యాటర్ ఏంటంటే కామిక్స్ లో ఎంజే పీటర్ పార్కర్ ని ముద్దుగా టైగర్ అని పిలుస్తుంది. ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే ఏడ్రియన్ పీటర్ తో మాట్లాడుతున్నప్పుడు కత్తిని పట్టుకున్న రెఫరెన్స్ టోబీ స్పైడర్ మ్యాన్ ఆస్బాన్ తో ఉన్న సీన్ కు చాలా దగ్గరగా సింక్ అవుతుంది. ఐరన్ మ్యాన్ తన సూట్ వెనక్కి తీసుకున్నా కూడా పీటర్ పార్కర్ ఫైనల్ గా వల్చర్ ని ఓడిస్తాడు. సో తను ఎలాంటి సూట్ లేకున్నా కూడా స్పైడర్ మ్యానే అని తనను తాను నిరూపించుకుంటాడు. సో అందుకే స్పైడర్ మ్యాన్ ని సెల్ఫ్ మేడ్ హీరో అంటారు. అండ్ గాయ్స్, స్టార్టింగ్ లో ఏడ్రియన్ ఎనర్జీ స్టోన్స్ ని కలెక్ట్ చేస్తున్నప్పుడు హల్క్ ఇంకా థోర్ కలిసి చంపిన లెవిథాన్ని సెంట్రల్ స్టేషన్ లో క్లియర్ గా చూడొచ్చు. మూవీ లాస్ట్ లో పీటర్ వేసుకున్న షర్ట్ ఇంకా ఐరన్ మ్యాన్ 3 లో పెప్పర్ వేసుకున్న షర్ట్ సిమిలర్ గా ఉంటాయి. ఎందుకు అర్థం కాదు, మేబీ సివిల్ వార్ లో దుబ్బేసుంటాడు. స్పైడర్ మ్యాన్ ని వాటర్ లో నుంచి సేవ్ చేసిన సూట్ అప్గ్రేడ్ వర్షన్ అయిన మార్క్ 47, ఎందుకంటే మార్క్ 46 సివిల్ వార్ లో డ్యామేజ్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ మెయిన్ డీటెయిలింగ్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ సూట్ లో ఉన్న ప్రతి ఎబిలిటీ టోనీనే స్పెషల్ గా డిజైన్ చేశాడు. తను సఫర్ అయినట్టు పీటర్ సఫర్ అవ్వకూడదని సూట్ లో హీటర్ పెడతాడు. పైగా రోడ్స్ కి జరిగినట్టు పీటర్ కు కాకూడదని పారాషూట్ పెడతాడు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తను కిడ్నాప్ అయినట్లు పీటర్ కాకూడదని ట్రాకర్ కూడా తన సూట్ లో ఇంప్లాంట్ చేశాడు. సో కంక్లూజన్ ఏంటంటే టోనీ తన మిస్టేక్స్ తెలుసుకొని మళ్ళీ అవి రిపీట్ కాకుండా చూసుకుంటాడు. ఇక లాస్ట్ లో పీటర్ టోనీ ఇచ్చిన ఆఫర్ వద్దనుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి వచ్చేస్తాడు. కొంతకాలం ఎవరికి తన ఐడెంటిటీ తెలియకుండా మెయింటైన్ చేద్దాం అనుకుంటాడు, కానీ చివరికి మే ఆంటీకి దొరికేస్తాడు. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే పీటర్ ని స్పైడర్ సూట్ లో చూశాక ఆంట్ మే ఇలా అంటుందిగా. అదే సేమ్ డైలాగ్ ని స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీ లాస్ట్ లో పీటర్ పార్కర్ అంటాడు. ఎండ్ వరకు ఉన్నందుకు చాలా థ్యాంక్స్. సో ఇలాంటి మూవీ డీటెయిలింగ్ వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.